తలసరి ఆదాయం పెంపు 2014 తర్వాత, జీడిపి పెంపు 2014 తర్వాత, అలాగే ప్రపంచంలో టాప్ 4కి చేరుకున్నటువంటి జీడిపిలో ఇది ఇప్పుడు అంటే జీడిపి రేటు వేరు ప్లస్ జీడిపిలో వేరు, టాప్ 4 టాప్ 3కి రెడీ అవుతుంది ఏడాదికి. అలాగే దేశంలో మౌలిక వస్తువుల కల్పనలో 90% అభివృద్ధి చెందింది. అనేక హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. ఇంకో పక్కన సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. రోడ్లు వేశారు, సొరంగాలు కూడా తవ్వి పెట్టారు, అట్లాగే బంకర్లు ఏర్పాటు చేశారు, సైన్యానికి మూమెంట్కి తగినటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. అక్కడున్న ప్రజలకు కావాల్సినటువంటి విద్యుత్, వైద్యం లాంటి సదుపాయాలు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా లేని, ఇన్ని శతాబ్దాలుగా లేని ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా దేశంలో ఆయుష్మాన్ భారత్ లాంటి వాటి ద్వారా పేదలకి అందరికీ కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. అట్లాగే రైతులకి ఒక భరోసా ఇచ్చారు, ఒక 6,000 రూపాయలు. అదే కాకుండా ఆన్లైన్లో అమ్ముకునేటటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రపంచం మొత్తం షాక్ అవుతున్నది మాత్రం భారత ఆయుధ తయారీ రంగం శరవేగంగా పరుగులు పెడుతోంది. 7 దేశాల వాళ్ళు ఇప్పటికే భారతదేశం నుంచి కొనడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు మనం బ్రహ్మోసు, అస్త్ర ఇట్లాంటివన్నీ ఎన్నిస్తే అన్ని కొనడానికి అనేక చిన్న దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా, రష్యాల వలన కాక అంటే వాళ్ళు అహంకారంతో ఆపిన వాళ్ళందరూ మన దగ్గరకు వస్తున్నారు. చైనాతో థ్రెట్ ఉన్నోళ్ళు మన దగ్గరకు వస్తున్నారు, టర్కీతో థ్రెట్ ఉన్నోళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. ఇట్లా క్రమంగా ప్రపంచం మొత్తం మన వైపుకి వస్తుంది. ఒక రకంగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నాం. ఇది తట్టుకోలేనటువంటి పరిస్థితులలో నెగిటివిటీ క్రియేట్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. బట్ సిద్ధం కావాలి భారత ప్రజలు.